ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నివేదా థామస్. ఇక తొలి చిత్రంతోనే అందం అభినయంతో కట్టిపడేసింది. తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించినా కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అంతగా అవకాశాలు అయితే రాలేదు. దీంతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. హీరోయిన్ నివేదా థామస్ సౌత్ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఇక బాలనటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు తమిళం, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో అయితే నటించింది. జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేద ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో మెరిసింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కానీ తనకంటూ మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ అమ్మడు అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ నివేదాకు తెలుగులో అంతగా ఆఫర్సే రాలేదు. దాంతో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇటీవలే 35 చిన్న కథ కాదు సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. ఇందులో ఇద్దరి పిల్లల తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో అయితే కట్టిపడేసింది. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నివేద నటనకు ప్రశంసలు అందుకున్న సంగతి అయితే తెలిసిందే. ఇటీవలే 35 చిన్న కథ కాదు చిత్రానికి గాను ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు కూడా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. శనివారం హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన ఈ అవార్డుల వేడుకకు హాజరైన నివేదాను చూసి ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోతున్నారు. ఒకప్పుడు నాజుగ్గా ఎంతో అందంగా కనిపించిన నివేద ఇప్పుడు బొద్దుగా మారిపోయి గుర్తుపట్టలేనంతగా తయారైంది. ఈ వేడుకలో మెరూన్ టోన్డ్ సీక్వెన్ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది నివేద. అయితే ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మారడంతో ఆమె ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. నివేదకు ఏమైంది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇదిలా ఉంటే నివేద నటించిన 35 చిన్న కథ కాదు సినిమాకు నందికిషోర్ ఇమాని దర్శకత్వం వహించారు. ఇక సెప్టెంబర్ 24లో థియేటర్లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇందులో ప్రియదర్శి పులిగొండ, గౌతమి, విశ్వదేవ్ రాచకొండ, అభయ్ శంకర్ అయితే కీలక పాత్రలు పోషించారు. తన కొడుకును గణితంలో ఉత్తీర్ణుడయ్యేలా ప్రోత్సహించే తల్లి పాత్రలో కనిపించింది నివేద. ఇక ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే ఒక తల్లిగా, గృహిణిగా అద్భుతమైన నటనతో అయితే కట్టిపడేసింది.